ఫోక్ అనగానే ప్రతి ఒక్కరికి ఫోక్ డాన్సర్ అంటే జాను లిరిక్ గుర్తొస్తుంది. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే సో మాట్లాడచ్చు మాట్లాడకూడదు కానీ టాపిక్ అవుతుంది. సో చాలా మంది అనుకుంటున్నారు ఫోక్ లో అందరు ఇంతేనేమో. సో ఎవరిదో ఒక్కరిది వచ్చినా గానీ దానికి మొత్తం ఆ ఇండస్ట్రీకి మొత్తం ఒక ముద్ర పడిపోతుంది. అంటే ఎట్లా అంటే సో అందరూ డాన్సర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, సో వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అది ఇది అని అంటున్నారు. సో దాని గురించి మీరేం అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే మీతోటి కూడా వర్క్ చేశారు, ఎలా ఉంటారు జాను అక్క? వర్క్ మైండెడ్, హార్డ్ వర్క్ బాగా చేస్తుంది. పర్సనల్ మనకి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు పర్సనల్ అనేది. ఇప్పుడు నా పర్సనల్ ఒకటి ఉంటుంది, మీ పర్సనల్, తన పర్సనల్. ఇక్కడ పర్సనల్ లైఫ్స్ అనేటివి అవి 4 గోడల వరకే ఉంటాయి, అది సంబంధం లేదు. ఇప్పుడు జానులు అంటే మనకి ఎట్లా తెలుసు, ఒక డాన్సర్ గా ఒక ఆర్టిస్టే తెలుసు. ఒక ఆర్టిస్ట్ కాకపోతే, ఒక డాన్సర్ కాకపోతే జానులది మనకు తెలియదు. ఆమె ఎవరు, ఎక్కడ గోదావరికర్లు ఉంటుంది, నేను ఎక్కడో జగిత్యాలు ఉంటాను, నువ్వు ఎక్కడ హైదరాబాద్ ఉంటావు, తెలియదు. ఆమె నీకు తెలిసింది కళ వల్ల, ఆ కళను చూడాలి అంతే. పర్సనల్ గా ఆమె ఏమి చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమైన పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ మొదటి లైఫ్ ఎట్లుంటున్నో అది వాళ్ళు, ఆ మొదటి భర్త కావచ్చు, సెకండ్ ఇప్పుడు చేసుకోబోయేటనే కావచ్చు, ఆమె కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా. అది పర్సనల్ లైఫ్ ని వదిలేయాలి నాకు తెలిసి. సరే, ఈ పట్టించుకొని క్వశ్చన్ చేసే అధికారం ప్రేక్షకులకు ఉంటది కావచ్చు. అంటే కొంతమంది ఉన్నారు మంచిగా ఫోక్ లోనే, సో మంచి ఇష్టపడి పెళ్లి చేసుకొని చాలా మంది ఉన్నారు అసలు. కొంతమంది హ్యాపీ ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది విడిపోయినారు, కొంతమంది కలిసి ఉన్నారు. అది వాళ్ళ ఇప్పుడు నాకు వచ్చి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు దెబ్బ తాకుతుందిరా, రక్తం వస్తుంది, నువ్వేం చేస్తావు, హాస్పిటల్స్ పోయి కట్టిస్తావు, ఈ బ్లడ్ నీకు రాదు, నాకే వస్తుంది, నొప్పి నాకే అవుతుంది, నువ్వు మా అంటే హాస్పిటల్ చూపిస్తావు. అక్కడ కూడా అంతే, వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి కుదరదు, పెయిన్, బాధపడతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు పాపం అనుభవిస్తారు. హ్యాపీ ఉంటే హ్యాపీ అనుభవిస్తారు, సాడ్ ఉంటే సాడ్ అనుభవించాల్సింది ఎవరైనా. కన్నా తల్లి కూడా పాలు పంచుకోదు ఒకరి జీవితంలో. అయ్యో పాపం అంటాం, సానుభూతి చూపిస్తాం, ఆమె మంచి చేయడానికి ట్రై చేస్తాం, అతను మంచి చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఆ పెయిన్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది లోపల. కాబట్టి పర్సనల్, ఆమె చూజ్ చేసుకున్నది, మంచోడైతే మంచిగా చూసుకుంటాడు, భర్త అంటాడు, బాగా చూసుకోకపోతే ఆమెను అనుభవిస్తాయి ఎవరైనా. అంటే ఇక్కడ ఒక్కళ్ళ గురించి అని కాదు, అందరి గురించి. అంటే పర్సనల్ లోకి తొంగి చూడకూడదు అనేది నా అభిప్రాయం అంతే. పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేదు. వర్క్ విషయంలో అయితే హార్డ్ వర్కర్. ఇప్పుడు ఆమెకు ఎన్ని బాధలు సరే ఉంటాయి, ఆమె బాధలు ఆమెకు ఉంటాయి, కొడుకును పట్టుకొని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఉన్నది కాబట్టి. ఇప్పుడు లొకేషన్కి వచ్చినాక మాత్రం టైం ఇచ్చినట్టు వస్తుంది. లొకేషన్కి వస్తే ఆమె ఎంత బాధలు ఉండని, యాక్షన్ అనగానే ముఖం వెలిగిపోతుంది, అక్కడ క్యారెక్టర్ కనిపిస్తుంది. అట్లా డాన్స్ కూడా ఇట్లా చేయాలనేది విపరీతంగా చేస్తుంది. అంత ఫేమస్ అయినప్పటికీ కూడా కొరియోగ్రాఫర్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు చేస్తుంది, మంచిగా న్యాయం చేస్తుంది. చూపించేది అన్నమాట. అట్లేం చూపించలేదురా నాకైతే ఇప్పటికంటే. ఇక వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు చాలా పాటలు చేసింది, 5-6 పాటలు చేసి ఉంటుంది. 5-6 పాటలు మన ఛానల్ చేసుకుంటే, బయట కూడా నేను కొన్ని పాటలు చేపించిన. వచ్చిన కాడ అయితే మంచిగా నాతో, అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెమ్యునరేషన్ కూడా, చెల్లె డబ్బులు ఎంత ఇవ్వాలంట, అన్న నేను అడుగుతాను, నువ్వు ఎంతనో పంపి అంటారు. మరి ఇప్పటికైతే నాకు అయితే నన్ను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు, పొగరు కూడా చూపించాలి నా దగ్గర. అంతే, బాగా పనిచేస్తుంది, హార్డ్ వర్కర్. అంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక కొరియోగ్రాఫర్కి, ఒక డైరెక్టర్కి కావాల్సినటువంటి ఒక జెన్యూన్ ఆర్టిస్ట్ అంతే. ఆమె గురించి ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ వర్కర్ కాబట్టి ఆమె ఇలా ట్రెండింగ్లో ఉంది మంచిగా. ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు, ఇంకా నాగదుర్గ కావచ్చు, బయట ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ బాగా పనిచేస్తారు.